ఇంటిలో పని మనిషిలాగా చేరి దొంగతనానికి పాల్పడుతున్న మహిళను అరెస్ట్ చేసి ఓయూ పోలీసులు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సీఐ మహేష్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ డివిజన్ ఏసీపీ గ్యారా జగన్ దొంగ వివరాలను వెల్లడించారు. వారి వివరాల ప్రకారం అప్సిగూడ గ్రీన్ హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ సైంటిస్ట్ ఎం రావు ఇంట్లో గత 2 నెలలుగా తేజస్విని పని మనిషిలాగా చేరి వారి ఇంటిలో 9 తులాల బంగారం 10,000 నగదు దొంగతనం చేసి పారిపోతుండగా అప్సిగూడ బస్టాప్ వద్ద నిందితురాలు తేజస్విని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుండి 9 తులాల బంగారం 10,000 నగదు పోలీసులు రికవర్ చేసి తేజస్విని రిమాండ్కి తరలించారు. ఇంటిలో పనిచేసి వారి నుండి ఆధార్ కార్డు, వారి గత చరిత్ర తెలుసుకొని ఇంట్లో పని మనిషిలాగా చేర్చుకోవాలని ఏసీపీ జగన్ సూచించారు. ఓకే సార్. రైట్. ఓకే సార్. గుడ్ వర్క్ చేసుకున్నాక అప్రిసియేషన్ గా చెప్పి రాసుకొని ఇంకా ఆమె ఫోటో పాటు వీళ్ళ ఫోటో కూడా వాడాలి. ఖచ్చితంగా సార్. గ్రీన్ హిల్స్ కాలనీలో మొన్న ఒక దొంగతనం జరిగింది. ఇంట్లో పని మనిషి చేరిన తర్వాత వాళ్ళతోని అక్విటెన్స్ పెంచుకొని ఆ ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను 2 రింగులు, 2 బ్యాంగిల్స్, ఒక చైన్, ఒకటి 2 చైన్లు, ఒక చంద్రహారం, మొత్తము బంగారు వస్తువులనని దొంగిలించి దాచిపెట్టిన తర్వాత పారిపోయే క్రమంలో ఈరోజు ఉదయం అప్సిగూడ ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. ఈమె అల్లం తేజస్వి అని చెప్పేసి, ఈమె అల్మాస్ కూడా మల్రెడ్డి నగర్లో ఉంటుంది. యాక్చువల్గా నేటివ్ ఆఫ్ కొండనాగుల, అచ్చంపేట మండల్. ఈమె ఇక్కడ పని గురించి వెతుకుతూ కొంతమంది చెప్పి ఈమె ఇంట్లో పని కుదిరిన తర్వాత వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఈమె ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దొంగతనం చేసుకుని ఈమె పారిపోయే క్రమంలో వితిన్ ఒక 36 అవర్స్ 48 అవర్స్లోనే ఈమెను పట్టుకోవడం జరిగింది. దరఖాస్తు వచ్చిన తర్వాత వీళ్ళు చూసుకోవడము 2 రోజుల తర్వాత చూసుకున్నారు. యాక్చువల్గా ఈ కేఎం రావు అనే వ్యక్తి సైంటిస్ట్, మన రిటైర్డ్ సైంటిస్ట్ గారు, స్ట్రీట్ నెంబర్ 8 అప్సిగూడలో ఉంటారు. సో ఆమెను అరెస్టు చేసి ఆమె ద్వారా బంగారు ఆభరణాలు దాదాపు 9.5 తులాలు బంగారు ఆభరణాలు, 10,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది. మొత్తం కూడా సుమారు 4 లక్షల విలువైన బంగారు ఆభరణాలను, సొమ్మును రికవర్ చేయడం జరిగింది. వర్క్ అంటే హౌస్ మేడ్ వర్క్, ఇంట్లో పని చేయడము. ఇంత ముందుకు కూడా దొంగతనాలు ఏమన్నా ఉన్నాయో వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమి లేదు, దాన్ని కూడా వెరిఫై చేయమని చెప్తున్నాం. వెరిఫై చేస్తున్నాం. ఒక 2 మంత్స్ నుంచి చేస్తున్నాం. అంటే ఇక్కడ ఈమె దగ్గరకు వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఈ ఏరియాలో 8 మంత్స్ నుంచి చేస్తున్నది. వీళ్ళ దగ్గర మాత్రం ఒక 3-4 మంత్స్ నుంచి చేస్తున్నారు. అందుకే నేను ఏమంటున్నా అంటే ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరిని కూడా నమ్మి గ్యాంగ్ ఇట్లానే సేమ్ పరిచయాలు పెంచుకొని నేపాల్ వాళ్ళు మేము పనిచేసుకుంటామని భార్యాభర్తలు వచ్చేసేసి వాళ్ళను ఇంట్లో ఉన్న ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకు మత్తు మంది ఇచ్చేసి పూర్తిగా ఆభరణాలు దొంగిలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగే ఐసోలేట్ ఉన్న ఇళ్లకు తాళం వేసిన
తర్వాత లేదంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా దొంగతనాలు చేసుకొని పారిపోయిన దాఖలాలు ఉన్నాయి. అందుకనే పనికి పెట్టుకునే క్రమంలో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పూర్వోపరాలు మొత్తం తెలుసుకొని, వాళ్ళ సబ్జెక్టు డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని దయచేసి మీరందరూ అందులో పని పెట్టుకోవాలని చెప్పి కోరుచున్న ప్రజలకు విజ్ఞప్తి. ఎందుకంటే ఈ మధ్యలో డైరెక్ట్ వచ్చేసి దొంగతనాలు అంతా వైట్ కాలర్ అఫెన్స్లు, ఇంట్లో పనిచేసే వాళ్ళు నమ్మించి మోసం చేసే దొంగతనాలు ఎక్కువైనాయి. కాబట్టి అందరం కూడా ప్రతి ఒక్కరిని నమ్మకుండా జాగ్రత్త వహించాలని చెప్పి కోరుతున్నాను.